నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ చూస్తున్నాం కదా, అక్కడ మ్యాప్లో చూస్తే కనుక గల్ఫ్ ఆఫ్ ఒమన్కి పర్షియన్ గల్ఫ్కి మధ్య ఉంది. 33 కిలోమీటర్స్ ఇరుకైన, అంతే 33 కిలోమీటర్స్ వెడల్పు అనేది చాలా ఇరుకైన మార్గం. షిప్లు వెళ్ళాలంటే ఇలా వచ్చి పర్షియన్ గల్ఫ్ నుంచి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ద్వారా గల్ఫ్ ఒమన్ వెళ్ళాలి. సో ఈ మొత్తం యాక్టివిటీని ఈరోజు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని మూసేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పార్లమెంటు ఒక డెసిషన్ తీసుకున్న దరిమిలా అత్యవసరంగా సమావేశమై ఆదివారం వ్యూహాత్మకంగా కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఇది మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే హార్ముజ్ జలసంధి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా మార్గానికి, క్రూడ్ ఆయిల్ రవాణా మార్గానికి చాలా కీలకం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. దీన్ని మూసేస్తే కనెక్టివిటీ తెగిపోతుంది. ఇక్కడి నుంచి ఖతార్, పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్, వీటి మధ్య కనెక్టివిటీ తెగిపోతుంది. ఆ మాటకు వస్తే అసలు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, ఇంకా ఇతరత్రా పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకి ఉన్న ఏకైక కురచైన మార్గం, బాగా వెడల్పు తక్కువ, 33 కిలోమీటర్స్. షిప్స్ ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు చుట్టూ తిరిగిపోవాలా? అది సాధ్యమయ్యే పనేనా? అవదు. అండ్ ఇంకోటి ఇమీడియట్గా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఒక్కసారి మనం 1973 చమురు సంక్షోభం దగ్గరికి వెళ్తే గుర్తుండే ఉంటుంది. అరేబియా దేశాలకి, సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాలు ఈజిప్ట్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన దేశాలన్నిటికీ చమురు సరఫరా నిలిపివేశాయి. దానివల్ల ఏమైందంటే పశ్చిమ దేశాల్లో చాలా వరకు కూడా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంధన కొరత వచ్చింది అండ్ ధరలు ఎస్కలేట్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇవాళ గల్ఫ్ చమురులో ఎక్కువ భాగం ఆసియాకి వెళ్తుంది కాబట్టి, గల్ఫ్ నుంచి వెళ్ళే దీంట్లో ఎక్కువ భాగం ఆసియాకి వెళ్తుంది కాబట్టి ఈ సంక్షోభం చమురుని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఎలా ఉపయోగించవచ్చో చూపించింది. రైట్, ఏషియన్ కంట్రీస్కి వెళ్తాయి, ఒప్పుకుందాం. భారతదేశానికి కూడా వస్తుంది, ఒప్పుకుందాం. మన మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అయితే మనకున్న సోర్స్ ఇది ఒక్కటేనా? ఒకసారి అది కూడా రివ్యూ చేసుకుంటే మనం రోజుకి 2 మిలియన్ మొత్తం క్రూడ్ ఆయిల్ బ్యారల్స్ని మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం? హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చేది, అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా 2 మిలియన్ క్రూడ్ ఆయిల్ బ్యారల్స్ని. దాంతోపాటు మనం ఇంకెక్కడి నుంచి తీసుకుంటాం? రష్యా, అమెరికా, బ్రెజిల్ లాంటి మనకి వీ హ్యావ్ డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు మనకి. వీళ్ళు దీన్ని మూసేసినంత మాత్రాన వాళ్ళ నుంచి వచ్చేవి మనకేం తగ్గవు. సో అది కూడా ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. తక్షణం మన మీద ఏం ప్రభావం ఉండకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుందేమో, అది మనం చెప్పలేం. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేసిన తర్వాత మనకి వీ హ్యావ్ ఎక్సలెంట్ కమర్షియల్ టైస్ విత్ ఇరాన్. వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు. ఇరాన్లో చబహార్ పోర్ట్ని మనమే కడుతున్నాం $550 మిలియన్ తోటి. సో ఇరాన్ తోటి మనకేం పంచాయతీ లేదు, స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడినప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే, కూర్చొని మాట్లాడుకోండి, లెట్ దేర్ నాట్ బి ఎనీ కాన్ఫ్రంటేషన్, శాంతియుతంగా పరిష్కరించుకోండి అని అన్నారు. ఇటు వీళ్ళతోటి ఇరాన్ తోటి సంబంధాలు తెగిపోవు, అవతల పక్క ఇజ్రాయెల్తోనూ పోవు. ఇజ్రాయెల్తో మనకున్నది ఆత్మీయ బంధం అయితే ఇరాన్తో ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ కల్చరల్ ఇది పరంగా కూడా, సాంస్కృతిక పరంగా కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి భారతదేశానికి ఇరాన్కి. మనం జాగ్రత్తగా చూస్తే దేశం విడిపోకముందు, పాకిస్తాన్ ముక్క విడిపోకముందు మనం అది అవిభక్త భారతదేశంగా ఉన్నప్పుడు మనకి ఇరాన్ సరిహద్దు దేశం. సో ఆ సరిహద్దు దేశంతో మనకి పర్షియన్ రాజులు ఉన్నప్పటి నుంచి ఉన్న సంబంధాలు అవి కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా ఇరాన్ ప్రెసిడెంట్ తోటి ప్రధానమంత్రి నేరుగా ఫోన్లో సంభాషించినప్పుడు చెప్పింది ఒకటే, ఏంటంటే కూర్చొని మాట్లాడుకోండి, లెట్ దేర్ నాట్ బి ఎనీ కాన్ఫ్రంటేషన్, యుద్ధాలు వద్దు, ప్రపంచం అంతా బాగుండాలి, మీరు శాంతియుత ప్రక్రియకి కోసమే మీరు గనక న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకుంటే అదే వాళ్ళు వచ్చి చెప్పచ్చు, లేదా మీకు ఇతర ఉద్దేశాలు ఉంటే దానికి ఉన్న కారణాలు కూడా చెప్పండి, ముందర అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేశారనుకోండి, మొత్తం ఈ ఆయిల్ సరఫరా అంతా ఆగిపోతుంది కదా. ఆగిపోతే కేవలం మనొక్కళ్ళ మీదే ఇది ఎఫెక్ట్ పడుతుందని మనం అనుకోవడానికి లేదు. మనకి వీ హ్యావ్ వెరీ నెంబర్ ఆఫ్ సోర్సెస్ మనకు ఉన్నాయి. కానీ రోజుకి 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఎంతో కొంత మన మీద కూడా పడుతుంది, కాదన్నా. కాకపోతే మొత్తంగా అమాంతం పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. భారతదేశంలో ఒకసారిగా పెట్రోలు ఇది కొండెక్కి కూర్చుంటుంది, ఇలా అనుకోవడానికి ఏం లేదు, పెట్రోల్ డీజిల్ ధరలు. అండ్ రెండోది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఖతార్ నుంచి పర్షియన్ గల్ఫ్ ద్వారా అక్కడికి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మస్, మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమన్, వీటిని కనెక్టింగ్ పాయింట్ అది. మనం చూస్తే మ్యాప్ కనుక జాగ్రత్తగా చూస్తే చాలా
నారోగా 33 కిలోమీటర్స్ వెడల్పు మాత్రమే ఉన్నది కనుక ఇరాన్ మూసేసిందంటే మరి అవన్నీ ఎటు తిరిగిపోవాలి? అండ్ క్రైసిస్ ఓన్లీ రిసీవింగ్ ఎండ్కే ఉందా, లేకపోతే సెండింగ్ ఎండ్ కూడా ఉందా? ఎందుకంటే ఇవి యువతల వైపు ఉన్నాయి. ఎగుమతి చేసే దేశాలు, దిగుమతి అయ్యే దేశాలు ఎంత ఎఫెక్ట్ అవుతాయో, ఆగిపోతే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతే వాళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ అవుతారు. సో దే విల్ ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ మీన్స్. అక్కడ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తాయి. ఆ కంట్రీస్ కూడా వాళ్ళు ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ఎన్నాళ్ళు మూసేస్తారు ఏంటిది అని. ఇష్యూ మీకు ఉన్నది ఎవరితోటి? ఇజ్రాయెల్ తోటి, అమెరికాతోటి. వాళ్ళతో తేల్చుకోవాలి. ఇలాగా ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయిల్లో పెళ్లి జరుగుతుంటే ఆ చావేమో ఇరాన్కి వచ్చింది. ఇజ్రాయెల్ ఏదో గెలిచేసినట్టు ఇజ్రాయెల్ భావిస్తుంది, కానీ ఇజ్రాయెల్ గెలిచింది అని నిర్ధారించడానికి మన దగ్గర ఏమీ ఆధారాలు ఏం లేవు. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఎంతవరకు ఉంది? ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, ఆ అణ్వస్త్ర కేంద్రాలు, ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని దాడి చేయడం వరకే ఉంది. ఆ తర్వాత దే హ్యావ్ విడ్రాన్. వాళ్ళ B-2 బాంబర్స్ వెళ్ళిపోయినాయి, అమెరికాకి వెళ్ళిపోయినాయి. ఒక్కొక్కటి 13,600 కేజెస్ బరువు ఉన్న ఎంఓపీలని తీసుకుని వెళ్ళి అలా ఒక్కొక్క B-2 బాంబర్లో 2 ఎంఓపీలు అంటే 26,200 కేజెస్ బరువు ఉన్న ఎంఓపీలు తీసుకెళ్ళాయి. ఎంఓపీలు అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్. తీసుకెళ్ళి ఫోటో కొండల్ని కొట్టి 200 అడుగులు లోతుకి వెళ్ళినాయి, ధ్వంసం చేశాయి. మిషన్ అయిపోయింది, వెనక్కి వచ్చాయి. వాళ్ళ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ నెంతాజ్, అలాగే ఇది ఇంకా ఎస్ఫహాన్, ఈ 3 ఫెసిలిటీస్ని కొట్టేసి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా అమెరికా ఉద్యోగం అయిపోయింది అక్కడ. అమెరికా ఇంకా వాళ్ళు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగే దాంట్లో అమెరికా ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లా, ఇంకా కాదలుచుకోలేదు. అవ్వాలనుకున్న ఓల్డ్ రిపబ్లికన్స్ ఒప్పుకుంటున్నారు, కానీ న్యూ రిపబ్లికన్స్ అయితే ఒప్పుకోవట్లేదు. వాళ్ళలోనే తేడాలు ఉన్నాయి. సో ట్రంప్ మీద ఎనామస్ ప్రెషర్ ఉంది ఆయన మీద. సో ఆయన అంశం పక్కన పెడితే ఇజ్రాయెల్ గెలవని ఇజ్రాయెలు, అలాగే ఓడిపోని ఇరాన్. అక్కడ ఇజ్రాయెల్ గెలవలేదు, ఇక్కడ ఇరాన్ ఓడిపోలేదు. ఇద్దరు కొట్టుకున్నారు, నష్టాలు వాటిల్నాయి రెండు వైపులా. సో దానికి సంబంధించి మాట్లాడుకోవాల్సింది వాళ్ళిద్దరే. థర్డ్ ప్లేయర్ని ఇన్వైట్ చేస్తే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటాయి. థర్డ్ ప్లేయర్ మీద ఈయనకు ఐతులా కొమైనికి ఉన్న కోపం థర్డ్ ప్లేయర్ మీద తెచ్చుకోవాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేస్తే ఏంటి ప్రయోజనం? ఇది ప్రపంచ దేశాలు ఇరాన్ని అడుగుతున్నాయి. అండ్ ఇరాన్కి ఇది మూసేసినంత మాత్రాన్ని ఇరాన్కి వేరే దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండవా? అవన్నీ తెగిపోతాయిగా. అండ్ వన్ మోర్ థింగ్, మనం వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ పోర్ట్, చేబార్ పోర్ట్ అక్కడ కడుతున్నాం $550 మిలియన్ తోటి. ఆ కడుతున్న పోర్ట్లో మనకి భాగస్వామ్యం ఉంది. అది పోర్ట్ నిర్మాణం పూర్తయితే మన కాండ్లా నుంచి, గుజరాత్లోని కాండ్లా పోర్ట్ నుంచి 586 నాటికల్ మైల్స్. అలాగే అక్కడి నుంచి చూస్తే ముంబై పోర్ట్ నుంచి చూస్తే అది 780 పైన నాటికల్ మైల్స్. దూరం తగ్గుతుంది. మన వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి నౌకా మార్గాన్ని ఎంచుకోవచ్చు. రెండోది, పాకిస్తాన్ని, చైనాని బైపాస్ చేసి మన వాణిజ్యాన్ని శుభప్రదంగా నడుపుకోవచ్చు. అదే భారతదేశం ఇరాన్కి నచ్చజెప్పబోతోంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేయటం అనే దాని మీద ఉండే ఇంపాక్ట్ని భారతదేశం గమనిస్తుంది. 2-3 రోజులు గమనించి నెమ్మదిగా డిప్లొమాటిక్ వేలో ఈ అంశాన్ని అడ్రస్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అయితే అది.